వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశం రెండు ముక్కలు కాబోతోంది. మాజీ కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు. జీహెచ్ఎంసీ అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్. నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు ఎలా కూలుస్తారనే ప్రశ్న. దావోస్లో బిజీగా లోకేష్. పలు సంస్థలకు చెందిన ప్రతినిధులతో భేటీ. మైక్రోసాఫ్ట్ అధినేత ప్రపంచ ఐటీ దిగ్గజం బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్ ఐటీ కేంద్రాన్ని నెలకొల్పారని, దీంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయారని బిల్ గేట్స్ కు చంద్రబాబు గుర్తు చేశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలను అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహా మండలిలో భాగస్వామ్యం కావాలని సీఎం ఆయన్ను కోరారు. మంత్రి కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించారు. స్థానిక ఉర్సులో పాల్గొన్న ఆమె రబ్బాని దుర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి షార్జాకు ఉద్యోగాల కోసం వెళ్లి మోసపోయిన యువకులు సురక్షితంగా విశాఖకు చేరుకున్నారు. నగరానికి చేరుకున్న 5గురు బాధితులు విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. గాజువాక ఆటోనగర్లో మణికంఠ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది వెళ్లారన్నారు. విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఆఫర్ చేస్తున్న ఏజెన్సీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, అనుమతి ఉన్న ఏజెన్సీల ద్వారానే విదేశాలకు వెళ్లాలని, మోసపూరిత ఏజెంట్లపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఆల్ పోలీస్ స్టేషన్స్ కి చెప్పాము. మన వైజాగ్ లో ఎన్ని ఇమిగ్రేషన్ ఏజెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, మీరు లిస్ట్ అవుట్ చేయండి. అది సార్ట్ అవుట్ చేయండి. ఎంతమందికి రిజిస్ట్రేషన్ ఉంది విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎంతమందికి రిజిస్ట్రేషన్ లేదు. తర్వాత ఎంతమంది మీద అలిగేషన్ ఉంది, ఎంతమంది మీద అలిగేషన్ లేదు. తర్వాత కొందరు వైజాగ్ వాళ్ళు కానీ వైజాగ్ బేస్డ్ రిజిస్ట్రేషన్, వైజాగ్ బేస్డ్ ఏజెంట్ ద్వారా వెళ్ళలేదు,
హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ ఏజెంట్స్ ద్వారా వెళ్ళారు. అది కూడా లిస్ట్ ఔట్ చేయమని చెప్పాము. వేరే కంట్రీకి వెళ్లారు గానీ హైదరాబాద్ వెళ్ళి ఆ ఏజెంట్ ద్వారా వెళ్లారు, లేకపోతే విజయవాడ ఏజెంట్ ద్వారా వెళ్లారు, లేకపోతే ఢిల్లీ ఏజెంట్ ద్వారా వెళ్లారు. అది కూడా లిస్ట్ ఔట్ చేయమని చెప్పాము. సో ఆ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఇప్పుడు జరుగుతుంది. అది పూర్తి అయిన తర్వాత మన దగ్గర పూర్తిగా మోసాలు చేస్తున్నారు బాధితులకు. అటువంటి ఇష్యూస్ మా దృష్టికి వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. అది ఇమిగ్రేషన్ యాక్ట్ కాకుండా బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా సెక్షన్స్ పెట్టాల్సి వస్తుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇటువంటి వ్యక్తులకు మొత్తం డబ్బు రిటర్న్ చేయమని చెప్తున్నాం. ఫస్ట్ వాళ్ళకు బాధితులకు న్యాయం చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లీగల్ యాక్షన్ చేయబోతున్నాం. ప్రసాద్ సార్ మెయిన్ ఏజెంట్ కాదు సార్, చందు సార్ ఏజెంట్, మెయిన్ ఏజెంట్ మణికంఠ ఇన్స్టిట్యూట్. ఆయన ద్వారా ముంబై ఏజెంట్ గేమ్ పెట్టించి అక్కడ టెస్టులు కొట్టించి దుబాయ్ పంపుతానని చెప్పారు సార్. దుబాయ్ 78,000 కట్టించుకొని మనిషి దగ్గర పంపించారు సార్ టూరిస్ట్ వీసా మీద. అక్కడికి వెళ్ళాక మా కంపెనీ అకామిడేషన్ ఫుడ్ అంతా ఫ్రీగానే ఇచ్చింది సార్. మేము 4 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాం సార్. 6G టిక్ గన్నర్కి వెళ్ళర్ కింద వెళ్ళాం సార్ అక్కడికి. అక్కడ మాకు 3G ఫుల్ టిక్ అన్నది ఇవ్వడం జరిగింది సార్. మేము టెస్ట్ కొట్టాం సార్. అది ఆర్టీకి పంపుతానని చెప్పి ఆ టెస్ట్ తీసి పంపడం మానేశారు సార్. తర్వాత ఎండి సార్ దగ్గర తీసుకెళ్ళి మిమ్మల్ని హెల్పర్ కింద చేయమన్నారు. హెల్పర్ కింద చేస్తానంటే చెయ్యండి, లేకపోతే వెళ్ళిపోండి. అది కూడా 1500 బేసిక్ తీసుకెళ్ళి 900 బేసిక్ ఇస్తానన్నారు హెల్పర్ మీద. మేమైతే వెళ్ళిపోతాం సార్, ఇండియా వెళ్ళిపోతాం, హెల్పర్ కింద అయితే చెయ్యం. మేము ఆల్రెడీ అక్కడ 35,000 కట్టి ముందు ట్రైనింగ్ తీసుకున్నాం హెల్పర్ కింద. ఇక్కడ హెల్పర్ కింద అయితే ఎందుకు చేస్తాం సార్, అదైతే చెయ్యం అని చెప్పి వెళ్ళిపోతాం. రిజైన్ లెటర్ రాయమన్నారు సార్. అక్కడ రిజైన్ లెటర్ అంటే మాకు 3G టెస్ట్ ఇచ్చారు, అక్కడ 6G టెస్ట్ ఇచ్చినట్టు రాయమన్నారు సార్. అలాగే ఏజెంట్కి చెప్తే 4 రోజుల పాటు పోరాడారు సార్. వాళ్ళ కాలేదు సార్ అని చేతులు ఎత్తేసారు సార్. మేమేం చేయలేము, మీరు ఏదంటే చేసుకోండి అని అనేసారు సార్. లాస్ట్కి మాకు సిపి సార్ రీల్ దొరకగానే ఇన్స్టాగ్రామ్లో నెంబర్ కాంటాక్ట్ చేసాం సార్. వెంటనే సిపి సార్ స్పందించి మాకు అన్ని రావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అది నాకు తెలియదు. మరి ఎంత కడుతున్నారు మీరు? అమౌంట్ కట్టేటప్పుడు కంపెనీ కోసం తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మీ మీద ఉంటుంది కదా. అంటే ఎవరి ద్వారా మౌత్ టాక్ ద్వారా మణికంఠ ఇన్స్టిట్యూట్ అప్రోచ్ అయ్యారా? మీకు ఎలా పరిచయం ఏర్పడింది? మేము నేర్చుకున్న ఇన్స్టిట్యూట్ సార్ ద్వారా మణికంఠ ఇన్స్టిట్యూట్ కి తీసుకెళ్లారు సార్. మేము ఒక ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాం. ఆ సార్ మీకు దుబాయ్ గేమ్ ఉందని చెప్పి వేరే ఇన్స్టిట్యూట్ కి తీసుకెళ్లి గేమ్ పెట్టించారు. మొత్తం 7 అక్కడ రిజైన్ చేసాం సార్. మేము ఇంకో 2కి వీసా రిజెక్ట్ అయిపోయిందని చెప్పి ఇండియా మనీ 50,000 ఫైన్ పడ్డది. అది కంపెనీ పే చేస్తానని చెప్పి వాళ్ళకి టికెట్ వేసి పంపుతానని వాళ్ళందరినీ ఉంచేసారు. మాకైతే వీసా వచ్చే నెల 2వ తారీఖు వరకు మళ్ళీ టూరిస్ట్ వీసా రెన్యువల్ చేశారు. దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఈరోజు 21th క్యాన్సిల్ చేసి టికెట్ మాదే, టికెట్ డబ్బులు కూడా మావే, మేము వేసుకున్నాం. మరి ఇప్పుడు మీరు వర్క్ చేయడానికి వెళ్ళారు, వాళ్ళు ఇచ్చిన టూరిస్ట్ వీసా జనరల్ గా అలా వెళ్ళడం నేరం. ఆ విషయం మీకు తెలుసా? దళిత విభజన, ఎస్సీ వర్గీకరణపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే భారతదేశం 2 ముక్కలవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 20 ఏళ్లలో ఇండియా ఉత్తర, దక్షిణ భారతదేశంలా అవతరించడం ఖాయమన్నారు. దళిత విభజన వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ ఎస్సీ వర్గీకరణపై తన అభిప్రాయాన్ని తెలియజేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే దళితులపై అసూయ పడద్దని, ఒక్కటిగా కలిసి ఉన్న మాల, మాదిగలను ఎలాగైనా వేరు చేయాలని కుట్రలు పన్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మేమందరం నిక్కర్లు వేసుకొని తిరిగాం చిన్నప్పుడు, 50-60 సంవత్సరాల క్రితం. ఎట్టయితేనే సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత ఇందిరాగాంధీ పునాది రాయి వేసింది. వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. 25,000 ఎకరాల భూమిని రైతులు త్యాగం చేశారు ఉక్కు ఫ్యాక్టరీకి. వాళ్ళందరూ త్యాగాలు, అమృతరావు అక్కడ గుంటూరులో కూర్చొని చేసిన సత్యాగ్రహం, కొంతమంది చనిపోవడం, పోలీస్ కాల్పులు ఎన్ని జరిగిన తర్వాత వచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కొంతమంది కార్పొరేట్లకు అమ్మి డబ్బు చేసుకోవాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి కలిగింది. 25,000 ఎకరాలు, ఒక్కొక్క ఎకరా 100 కోట్లు అవుతుంది ఈరోజు. ఆ రోజు రైతులు చేసినటువంటి త్యాగం
ఎకరా 100 కోట్లు అవుతుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది వస్తా చూసి వచ్చాను ఈరోజు. మధ్యలో ఉంది, విలువ పెరిగిపోయింది. ఆ భూముల పైన కార్పొరేట్లకి ఆశ పుట్టింది, ఆలోచన పుట్టింది. దాన్ని ఏ విధంగా అయినా కొట్టేయాలన్న ఉద్దేశం పడ్డది. భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్పడంతో సైలెంట్గా సిక్కు చేస్తూ వస్తున్నారు. దాన్ని స్ట్రాటజీ ప్రకారంగా మరి మూసేసి ఆ భూమిని అమ్ముకొని డబ్బులు చేసుకోవాలన్నది కార్పొరేట్ల ఆలోచన. భారతీయ జనతా పార్టీ కమిషన్లు తీసుకోవాలన్నది వాళ్ళ ఆలోచన. ఈ ఆలోచనలో భాగంగానే విశాఖ ఉక్కును ఏ విధంగా అయినా తీసేయాలన్న ఉద్దేశంతో ఉంటే మరి మొన్న ఆయన వచ్చిపోయినాడు. 8వ తారీఖు గడ్డపాయన వచ్చాడు. ఆ సభలో ఇద్దరున్నారు మీ ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే, పిఠాపురం ఎమ్మెల్యే మరి చంద్రబాబు నాయుడు. ఇద్దరు రాష్ట్ర ప్రయోజనాల గురించి, ఉక్కు ఫ్యాక్టరీని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క మాట. నేను కూడా ప్రధానమంత్రి సభల్లో మాట్లాడాను, ఎన్నో సభల్లో మాట్లాడాను. ఎక్కడ ఇదేంది ప్రపంచ నాయకుడు అని చంద్రబాబు నాయుడు ఆయన పొగుడుతాడు. మరి ఏమైనా సాధించారంటే ఏమీ సాధించలేదు. సరే, నేను గట్టిగా అరిసిన తర్వాత ఏందో 11,000 రూపాయలు ముష్టేసినారంట. 11,000తో ఏమవుతుంది ఉక్కు ఫ్యాక్టరీ? ఏమవుతుంది? అది ఆకలిగా ఉందరంటే ఒక అరటిపండు ఇసిరేసినట్టు ఉంది, కానీ అది కాదు. సంపూర్ణంగా ఉక్కు ఫ్యాక్టరీని పాత పరిస్థితుల్లోకి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత దావోస్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిది. నేను చెప్తున్నాను స్పష్టంగా, చంద్రబాబు నాయుడు గారికి ఐసీయూలో నుంచి బయట వచ్చిందంట. ఐసీయూలోకి పంపించింది మీరే కదా, పేషెంట్ సిక్కు చేసింది మీరు కదా. సిక్కు చేసి మంత్రి నారా లోకేష్ దావోస్లో బిజీగా గడుపుతున్నారు. దావోస్లోని బెల్వెడేర్లో పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పవర్ ట్రాన్స్మిషన్ కోసం హై వోల్టేజీ, డైరెక్ట్ కరెంట్ వంటి అధునాతన సాంకేతికలను అమలు చేయడంలో సహకరించాలన్నారు. వైజాగ్ మెట్రో ప్రాజెక్టు, గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలకు సాంకేతిక సహకారాన్ని అందించాలన్న ఆయన ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ లక్ష్యాన్ని అనుగుణంగా ఇన్నోవేషన్ పార్క్ స్థాపనకు మద్దతు ఇవ్వాలన్నారు. 2030 నాటికి 78 గిగావాట్ల సోలార్, 38 గిగావాట్ల సోలార్ ఎనర్జీ లక్ష్యంగా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలను ఏపీ ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి లోకేష్ తెలిపారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. జీహెచ్ఎంసీ చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ఎమ్మెల్యే అడ్డుకున్నారు. చింతల్ బస్తీకి వెళ్లిన అధికారులు అక్కడ పలు అక్రమ నిర్మాణాలను గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తనకు సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారని వారిని ప్రశ్నించారు. కూల్చివేతలు ఆపకుంటే తాను జేసీపీ ముందు కూర్చుంటానని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారని ఆయన జీహెచ్ఎంసీ అధికారులపై మండిపాటు. ఏమైనా సరే నేను చూసుకుంటాను. నా ఎమ్మెల్యే పదవి అయినా సరే ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు మీరు వెళ్ళకుంటే నా మాట మర్యాదగా ఏదో మీరు ఏడికైనా బతకనికి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్. ఏదైనా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో? ఏదైనా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటా. మీరు బండి ముంగళ కూర్చోవాలా ఆపుతారా? అట్లాంటి 100 ఉన్నాయి, నేను చూపిస్తాను. ఎంబడి రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి గులగొట్టాడు ముందు. ఏం చేస్తారు? అవి చేసినాక చేద్దాం. ఇప్పుడు
ఈడ ఆపండి, మీరు ఈడ ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ స్టూడ్ చేస్తాను. మీ ఇష్టం, మీ ఇష్టం, నేను చెప్పేస్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు ఈడ. మీరు మీ పని ఏం లేదండి, మీ పని ఏముంది, మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు, మీకెందుకు సార్? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదన్నా కానీ 2 రోజులు ఆపడానికి నీకేం పోతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? 2 days ఆపండి. మీరు 2 days ఆపితే నీకేం కష్టం అవుతుంది? మీరు 2 రోజులు ఆపండి, తర్వాత నిర్ణయం చేస్తాం మేము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేశం 2 ముక్కలు కాబోతోంది. మాజీ కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు. జీహెచ్ఎంసీ అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్. నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు ఎలా కూలుస్తారనే ప్రశ్న. దావోస్లో బిజీగా లోకేష్. పలు సంస్థలకు చెందిన ప్రతినిధులతో భేటీ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.